జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న మహాకుంభాభిషేక మహోత్సవాలకు హాజరు కానున్న భక్తులు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరగనున్న మహాకుంభాభిషేకం కార్యక్రమానికి ప్రత్యేక చొరవ చూపుతూ దాదాపు 42 సంవత్సరాల తర్వాత జరగనున్న ఈ మహాకుంభాభిషేకానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. 1976 నుండి 1982 వరకు శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో జీర్ణోద్ధరణ చేసి 1982 ఫిబ్రవరి నిర్వహించినారు. 42 సంవత్సరాల తర్వాత త్రివేణి సంఘం అయినటువంటి కాళేశ్వరంలో జరగనున్న మహాకుంభాభిషేకం. ఈ కుంభాభిషేకానికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, సిరంచ నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని ఆలయ యువ మహేష్ తెలిపారు. కాళేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు నుండి మహాకుంభాభిషేకానికి పూజలు ప్రారంభమవడం జరిగింది. 9వ తారీఖు 10:42 మనకు కుంభాభిషేకం జరగబోతుంది. దీనికి తుని తపోవన పీఠాధిపతి శ్రీ సత్యానంద సరస్వతి స్వామి వారి చేతుల ద్వారా ఈ కార్యక్రమం జరగబోతుంది. ఈ 3 రోజుల కార్యక్రమానికి భాగంగా దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం తరపు నుంచి కానీ మిగతా అన్ని రకాల డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కలెక్టర్ గారు మరియు దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి కాలుష్యం రావడానికి కానీ ఆర్టీసీ వారి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి డ్రింకింగ్ వాటర్, ఘాట్ల దగ్గర షవర్ సిస్టమ్ కానీ, బ్రిడ్జ్ చేంజింగ్ రూమ్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేవాలయాన్ని ఈ 3 రోజులు కూడా విద్యుత్ దీపాలతో అలంకరించడం జరుగుతుంది. అలాగే పూలతో కూడా అలంకరించడం జరుగుతుంది. అలాగే దేవాలయంలో వచ్చే భక్తులకి ఉచిత ప్రసాదం కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వచ్చే భక్తులందరూ కూడా ప్రసాదం తీసుకోవాలనే ఉద్దేశంతో పులిహోరను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే భక్తులకి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనకు స్వామీజీ పైకెక్కి ఇవన్నీ చేయడానికి గాను ప్రతి దేవాలయం, ప్రతి గోపురానికి, ప్రతి దేవాలయానికి కూడా స్కాఫోల్డింగ్ అంటే పరంజాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దానిపైన మనకు 10 గంటలకి పునౌతు ఉంటుంది, 10:42 ముహూర్తం ఉంటుంది. ఆ టైంలో స్వామివారు మెయిన్ దేవాలయం పైన ఎక్కి కుంభాభిషేకం చేయడం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చారు? ఈ రోజు సుమారు 5,000 వరకు, ఇప్పటి వరకు 5,000 వచ్చారు. ఇంకా వస్తారని 10,000 వరకు వస్తారని అంచనా ఉంది. రేపు ఒక 15,000 వరకు. 9వ తారీఖు మెయిన్ కార్యక్రమం కదా, ఆ రోజు 30,000 వరకు వస్తారనేది టోటల్ చేస్తున్నాము. మొత్తం 3 రోజుల వరకు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం? 3 రోజుల వరకు మేము మొదట అనుకున్నది ఏంటి అంటే 1,00,000 మంది వరకు వస్తారనేది. కొంత క్రౌడ్ తక్కువ ఉంది, కానీ అయినా కూడా 9వ తారీఖు వరకు మనకు ఇంకా ఎక్కువ వస్తారు. పబ్లిసిటీ కూడా ఆ రకంగా చేయడం జరిగింది కాబట్టి చివరి రోజు ఎక్కువ జనం వస్తారనేది అంచనా. అంటే ఇది కుంభాభిషేకం ఇదివరకు ఎప్పుడు చేయలేదు కదా, ఈసారి చేయడానికి కారణం ఏంటి? సో మనకు కాళేశ్వరంలో కుంభాభిషేకం అనేది 1982లో జరిగింది. సో అప్పుడు శృంగేరి పీఠాధిపతులతో చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, సుమారు 42-43 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో కూడా చేయాలనేది కమిషనర్ గారు, సెక్రటరీ వారి యొక్క ఉద్దేశం. సో అందులో భాగంగా మొదట మన కాళేశ్వరాలయంలో దీన్ని చేపట్టడం జరుగుతుందండి. ఈ తర్వాత మిగతా దేవాలయాలు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇది 42 సంవత్సరాలు చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమం. ఇది చేసే కార్యక్రమం అంతా కూడా టెంపుల్ కోసం, అంటే దేవాలయం కోసం, స్వామివారి కోసం చేసే కార్యక్రమం. ఇది భక్తుల కోసం కాకుండా స్వామివారి పవర్ పెంచుకోవడానికి, ప్రతిష్టను పెంచుకోవడానికి చేసే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం తిలకిస్తే, ఆ గోపురాలకి, శిఖరాలకి చేసే అభిషేకాన్ని మనం తిలకిస్తే మనకు ఎనలేని భాగ్యం కలుగుతుంది అనేది ప్రగాఢ నమ్మకం. అందులో భాగంగానే ఈ సంవత్సరాల తర్వాత దీన్ని మళ్ళీ శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో వారి ఉపపీఠమైన తుని తపోవన పీఠాధిపతి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ధర్మ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు నుండి 3 రోజుల పాటు ప్రయాణిక దీక్షగా కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. గతంలో 1982 సంవత్సరంలో జీర్ణోద్ధరణ సమయంలో శృంగేరి జగద్గురువుల చేత ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. తిరిగి 42 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కుంభాభిషేక మహోత్సవాన్ని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని శాస్త్రాగమనాలు చెప్తున్నప్పటికీ మన కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో తిరిగి 42 సంవత్సరాల తర్వాత కుంభాభిషేక మహోత్సవాన్ని ఘట్టాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా శతచండీ యాగము, మహారుద్రము, అలాగే సహస్ర ఘటాభిషేకము, కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భక్తులందరూ విచ్చేసి ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని ఈ సహస్ర ఘటాభిషేకము, కుంభాభిషేకంలో వీక్షించి పునీతులు కాగానే కోరుతున్నారు.